ఇప్పుడు మనము సినిమాకు వెళ్ళాలంటే కనీసం మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ అందులో ఇన్వాల్వ్ చేయొద్దు. మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఒకప్పుడు 50 రూపాయలతో సరిపెట్టేది. ఆ 50 రూపాయలు కాస్త 500, 300, 1000 రూపాయలు, 2000 ఫస్ట్ సినిమాకి వెళ్ళానన్నా 1500 టికెట్లు పెంచుకుంటూ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చూస్తారు? మీరు బడ్జెట్లు 1000 కోట్లు, 100 కోట్లు, 3 కోట్లు పెడతారు. దేనికి? అవి మాకు లెక్కలు చెప్తారా? చెప్తలేరు. మన టికెట్ ప్రైస్ మాత్రం చెప్తున్నారు. ఈ టికెట్ ఇంత, ఈ టికెట్ ఇంత, ఈ షోకి ఇంత, ఈ షోకి ఇంత అని. ఇప్పుడు ఒక సినిమా 27న రిలీజ్ అయింది అనుకో, 26ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు మీరు? అది ఎవరు అడగడు. అది తప్పే. అది ఎవరు అడగడు. మీరు పొరపాటు. అది కరెక్ట్ డేట్నా అదే రోజున సినిమా రిలీజ్ చేస్తే పైరసీ ఎందుకు అవుతుంది? ఒకరోజు ముందు చేస్తే అవుతుంది పైరసీ. ఒకరోజు అంటే అదే డేట్నైనా పైరసీ అవుతుంది. ఆయన చేయాలని కూడా ఎప్పుడైనా చేయొచ్చు రవి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అతనున్నన్ని రోజులు మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళడం మానేశారు. చాలా తక్కువ. స్టోరీ బాగున్నా మొబైల్లో చూడాలనిపించినా చూసినా కానీ ఇలా థియేటర్కి వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇలా థియేటర్కి వెళ్ళారు. కానీ ₹1 ఇట్లా లేని సినిమా టికెట్కి పైసలు పెట్టని వాళ్ళు ఫోన్లో చూశారు. ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని చూస్తుంది. అది నేను ఒప్పుకుంటాను. రవి పైరసీ చేయడం తప్పు, 100కి 100% తప్పు. అంటే ఒకరి పొట్ట కొట్టడం తప్పు. రెండుసార్లు వాళ్ళు 100,000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు రావాలని కదా, ఎవరికైనా లాభం రావాలని కదా. రవి చేసింది 100% తప్పు. కానీ అతను శిక్షించకండి. మీలోనే ఏదైనా టెక్నాలజీ పరంగా ఏదైనా అతనికి ఆహ్వానం కల్పించండి. ఇంత ప్యాకేజ్ ప్రకటించారు అతనికి. మీ దగ్గరనే కొంచెం జాబ్ పర్పస్ లాగా చూసుకోండి. అంతేగాని అతని టాలెంట్ని తొక్కేసి అతన్ని జైల్లో పెట్టేసి ఏదేదో చేయాల్సిన అవసరం అంత పెద్ద తప్పేం చేయలేదు ఆయన. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈరోజు కాబట్టి రేపు సంపాదించుకుంటారు పైసలు. ఓకేనా? వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి వచ్చినాయి. రవిని అరెస్ట్ చేయని కానీ ఎంతో కొంతలో ఆదుకోనని నా విన్నపం. అంతే.